पूरी दिल्ली का बेड़ा गर्क कर दिया। सबसे बड़ा खामियाजा मोदी जी और अमित शाह जी की सत्ता की हवस, उसका सबसे बड़ा खामियाजा दिल्ली के 3 करोड़ लोगों ने भुगता है। दिल्ली के लोगों से जाके पूछो। आज मैं चैलेंज करता हूं मोदी जी को, मोदी जी हिम्मत है दिल्ली में दोबारा चुनाव करा के दिखा दो। 10 से ज्यादा तुम्हारी सीट आ जाए मैं राजनीति छोड़ दूंगा, तुम्हारी 10 से ज्यादा सीट आ जाए मैं राजनीति छोड़ दूंगा। दिल्ली की जनता त्रस्त हो चुकी है तुम लोग। అరవింద్ కేజ్రీవాల్ మామూలు సవాల్ కాదు. నువ్వు నా మీద సిబిఐ ఈడీలను ప్రయోగించి నన్ను జైల్లో పెట్టి దొంగ గెలిచినటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా, మీకు దమ్ముంటే, మీకు సిగ్గుశరం ఉంటే మళ్ళీ రాజీనామా చేసే ఎన్నికలకు వస్తే మీరు 10 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తా. 10 సీట్లు. ఎందుకంటే మీరు ఒట్టి పనికిమాలినోళ్ళు, తెలివిలేనోళ్ళు. మీరు టోటల్గా ధరలు పెంచి పబ్బం గడుపుకొని బతుకుతూ ఉన్నారు. మొత్తం సంవత్సరాలను దోచేసిరు, మీ వల్ల కాదు. 10 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పిండు అరవింద్ కేజ్రీవాల్. దమ్మున్న సవాల్. దమ్ముంటే స్వీకరించి మోడీ, దమ్ముంటే ఎవడో బీజేపీ స్వీకరించి అంటున్నా. కేసు సుప్రీంకోర్టు ఇజ్జత్ వాయ మోడీది, పరువు వాయ. మన కవిత కూడా బయటకు వచ్చే ఒల్రి 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 ఇజ్జత్ తీసుకుని బీజేపీ కవితను లోపట్టేస్తే బీజేపీ వస్తుంది, టీఆర్ఎస్ పోయి కాంగ్రెస్తోని అపోజిషన్ బీజేపీ అవుతుంది అనుకున్నది. కానీ కవిత కూడా ఇలా కేజ్రీవాల్ ఇద్దరు బయటకు వచ్చారు. అంటే బీజేపీకి సావు దెబ్బ తప్పదు, రాబోయే ఎన్నికల్లో బీజేపీకి సావు దెబ్బ తప్పదు అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ చెప్పకనే చెప్తా ఉన్నాడు. జై హింద్, జై భీమ్, జై భారత్. చూస్తూనే ఉండండి ఏబిఎం మీడియా.